సార్ ప్రధానంగా ఒక విషయం చర్చ అంటే రాజధాని ఇది దాదాపు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి సంబంధించి రాజధాని లేదు, ఇక రాజధాని ఖచ్చితంగా అమరావతి అనేది ప్రధానంగా చంద్రబాబు చెప్తా ఉన్నాడు. అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున ఇన్ని సంవత్సరాలుగా మూమెంట్ చేస్తూ ఉన్నారు, అంటే ఉద్యమాలు చేశారు. అమరావతి ఖచ్చితంగా అక్కడే రాజధాని నిర్మించాలనేది కూడా టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్న సందర్భం. దానికి సంబంధించి ఇప్పటికీ నారాయణ వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ప్రపంచ బ్యాంకు వద్దంది, అయినా కూడా వద్దన్నా కూడా నేను అక్కడే నిర్మిస్తాము, ఖచ్చితంగా ఫ్లడ్స్ మిగతా వాటన్నిటికీ సంబంధించి ఏవి ఉన్నా కూడా ఎదుర్కొనే దిశగా ఆ నిర్మాణాలు చేపడతామని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? ఇప్పుడు అమరావతి ఎందుకు రాజధాని అంటే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో శివరామకృష్ణన్ అనే ఒక మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ వల్ల సెక్రటరీ అయిన శివరామకృష్ణన్ గారి ఆధ్వర్యాన్ని ఒక కమిటీ వేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అని నిర్ణయించమని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పర్యటించి నివేదిక ఇచ్చే లోపలే చంద్రబాబు నాయుడు గారు ఇంకో కమిటీ వేశారు, నారాయణ గారి కమిటీ. ఆ కమిటీ ఇస్తే ఆ కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే అక్కడ రాజధాని కట్టాల. నారాయణ గారి కమిటీ అనుకోండి, నారాయణ గారికి నేను ఎక్కడ రాజధాని కట్టాలనుకుంటున్నానో అక్కడే ఓకే రిపోర్ట్ ఇవ్వమంటే ఆ రిపోర్ట్ ఇస్తాను, దాని ప్రకారం నేను కడతా. మొత్తము అక్కడ నూజివీడు అన్నారు, ఆగిరిపల్లి అన్నారు, నున్న అన్నారు, గన్నవరం అన్నారు, మొత్తం దృష్టి అంతా ఒక సైడ్ తీసుకెళ్లారు. అకస్మాత్తుగా ఈ అమరావతి అనబడిపోయి, అమరావతి కాదు ఇది యాక్చువల్లీ, అమరావతి అనేది దీనికి ఇంకొంచెం అవతల ఉంటుంది, దీనికి ఇంకా 30 కిలోమీటర్ల అవతల ఉంటుంది. గుంటూరుకి పరిసర ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతంలో 29 గ్రామాలు ఎంచుకొని ఇక్కడ రాజధాని కడదాము అని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎందుకు కడదామని తీసుకున్నారంటే ఇది లోతట్టు ప్రాంతం, వరదకి మునిగిపోతుంది. వరదకి మునిగిపోతే ఏమవుతుంది, ఇదంతా వ్యవసాయ భూమి, పంట ఉంటుందా ఉండదా గ్యారంటీ లేదు. పంట వేసావు, వరద వస్తే పోతుంది. సో 50-50 ఛాన్సెస్. ఇప్పుడులాగా వరద వచ్చింది అనుకోండి, పంట మొత్తం పోతుంది. సో అందుకని అక్కడ పొలాల రేట్లు తక్కువ. పొలాల రేట్లు 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఎకరం. ఎకరం 8, 10, 12 లక్షలే యావరేజ్న 10 లక్షలు. ఇక్కడ ₹1 కోటి పెడితే 10 ఎకరాలు కొనవచ్చు ఇక్కడ ఈ అమరావతి 29 గ్రామాల్లో. అదే మీరు నున్న, నూజివీడు అటు సైడ్ వెళ్తే ఎకరం 25, 30, 40 అట్లా ఉంది. ₹1 కోటి పెడితే 3 ఎకరాలే వస్తుంది. సో నేను తక్కువ పెట్టుబడితోని రాజధాని ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణం నా ఆధీనంలోకి తీసుకురావాలంటే ఇక్కడ భూమి రేటు చాలా తక్కువ ఉంది. అదే నేను నూజివీడు దగ్గర, గన్నవరం దగ్గర, నున్న, ఆగిరిపల్లి ఎక్కడ పెడతానంటే 20 లక్షలు, 30 లక్షలు పెట్టుకున్నానంటే నాకు ₹1 కోటి 3 ఎకరాలు వస్తుంది. ఇక్కడ ₹1 కోటి పెడితే నాకు 10 ఎకరాలు వస్తుంది. సో నేను పెట్టుబడి అంటే ఇక్కడే రాజధాని వస్తుంది నేను ముందస్తుగా తెలుసుకొని తక్కువ ధరలున్న భూమి చోట ఎక్కువ విస్తీర్ణం నా ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసమే ఇది ఎంచుకున్నారు. ఇక్కడ నీళ్ళు వరద వస్తుందని తెలుసు వాళ్ళకి, ఇది మునుగుతుందని తెలుసు. ఇక్కడ మునుగుతుంది కాబట్టి రేట్లు తక్కువ అని కూడా తెలుసు. నాకు అదంతా అనవసరం. ఇక్కడ నేను రాజధాని చేశానా, రాజధాని చేసిన తర్వాత ఎకరా 10 లక్షలు కొని నేను ఎకరా 15 కోట్లకు అమ్ముకున్నానా లేదా అనేది చంద్రబాబు స్కెచ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ రైతు ఒక ఆయన చెప్పినాడు. రైతు చెప్పిన ఒక వీడియో మీకు వినిపిస్తాను నేను. అంటే ప్రపంచ బ్యాంకు వద్దన్నా కూడా ఒక్క నిమిషం. తుళ్ళూరు గ్రామం, మేము ఇక్కడ లోకల్ రైతులండి. నేను 22 ఎకరాలు రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చానండి. 22 ఎకరాలంటే నాకు తెలిసిన నాలెడ్జ్ లో నేను చదువుకున్నాను కాబట్టి ప్రతి ఎకరానికి 44,000 స్క్వేర్ ఫీట్ ఉండిద్దండి. 44,000 స్క్వేర్ ఫీట్ లో ప్రైవేట్ వ్యక్తులేసి 20 ఫీట్లు 30 ఫీట్ రోడ్డు ఇస్తేనే రోడ్లు పోతే ఇంకా మిగిలేది 21,000 స్క్వేర్ ఫీట్. ఇక్కడ 40 ఫీటు 60 ఫీటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో లేఅవుట్స్ వేసి ఇవన్నీ పెద్ద రోడ్లు వేసి ఇస్తుంటే మిగిలేది 19,000 స్క్వేర్ ఫీట్. 19,000 స్క్వేర్ ఫీట్ లో మాకు 1000 గజాలు 250 కమర్షియల్ 1250 ఇస్తున్నాడు. ఇంకా పోతే మిగిలేదంతా చంద్రబాబు నాయుడు గారికి మాకు ఇవ్వంగా భూములు 3,000 స్క్వేర్ ఫీట్ అంటే 3,000 ఒక ఎకరానికి. ఈ మొత్తం మీద 33,000 ఎకరాలు రైతులు ఇస్తే ఇవన్నీ కట్టి ఇదంతా మిగిలింది ఎంత తెలుసండి? 7,000 ఎకరాలు. 7,000 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ ఇదంతా ఇంపార్టెంట్ కాదు కానీ ఆయన స్టార్టింగ్ లో ఏం చెప్పినాడంటే మాది ఎకరా 15 లక్షలు,
అంటే నేను చెప్తున్నా అక్కడ రేట్ ఎంత ఉందో చెప్తున్నా 8, 10, 12 లక్షలే ఉందని చెప్పడానికి ఈ వీడియో ప్రమాణంగా చెప్పాను నేను. సో అక్కడ 8, 10, 12, 8, 15 ఉండొచ్చు. ఓకే, యావరేజ్గా 10 లక్షలే ఉంది. కానీ వేరే చోట ఎకరా 30 లక్షలు ఉంది. అక్కడ ₹1 కోటి పెడితే 3 ఎకరాలు వస్తుంది, ఇక్కడ ₹1 కోటి పెడితే 10 ఎకరాలు వస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏం చేయాలి? యావరేజ్గా మీకు ఎకరా 10 లక్షలు ఉంది కదా, ఎకరా 20 లక్షలు ఇస్తాను నేను యావరేజ్న, మార్కెట్ రేట్కి డబుల్ ఇస్తా, మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేయండి భూమి. గవర్నమెంట్కి ఆయన చెప్పిన మాటల్లోనే 15 లక్షల విలువైన భూమి 4 కోట్లకి వెళ్తుందని చెప్తున్నాడు. అంటే దాదాపు 25 టైమ్స్ పెరుగుతుంది, 25 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. రూపాయి పెడితే 25 రూపీస్ వస్తుంది. సో మరి అదే లాభం ప్రభుత్వానికి రావాలి కదా, రైతులకు ఎందుకు ఇస్తున్నాడు ఈయనేమో చాలా ఒక 20-25% భూములు వీళ్ళ బినామీలు అందరూ కొనేసినారు అక్కడ. ఓకే, తక్కువ రేట్లో కొనేసినారు. కొనేసిన తర్వాత రైతులకు లాభం చెందాలని ఎందుకు చూస్తాడు ఒక ముఖ్యమంత్రి? అక్కడ బిల్డింగ్లు కట్టేది సెక్రటేరియట్, హైకోర్టు, మీకు అసెంబ్లీ, ప్రభుత్వ భవనం, ఇవన్నీ ప్రజల ఆస్తివి. ప్రజల ఆస్తి మీ పొలంలో కట్టినందుకే మీ భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే మీ భూమి విలువ అంతే ఉంటుంది, యథాతథంగా ఉంటుంది. మీ భూమి విలువ పెరగదు కదా. మరి ప్రజల ఆస్తి మీ భూమిలో కట్టినందుకు మీ భూముల విలువ పెరుగుతుంటే దానికి కారణం ప్రజల ఆస్తి కదా. ఆ లాభం ప్రజలకు వెళ్ళాలి కదా, మీరెందుకు తీసుకుంటారు? మీ ఎకరా భూమి 10 లక్షలు అయితే 20 లక్షలు తీసుకోండి, 15 అయితే 30 తీసుకోండి, ఆ రోజున ఉంటే 30 తీసుకోండి, డబల్ తీసుకోండి. కానీ మిగతా లాభం అంటే ఆయన చెప్పిన 4 కోట్లే వేసుకుందాం, చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం అది 15 కోట్లు అవుతుంది. ఎకరం 15 కోట్లు 12 కోట్లు అట్లా అవుతుంది. సో ఆయన చెప్పిన లెక్క ప్రకారం తీసుకున్నా కానీ నువ్వు 15 లక్షలది 30 లక్షలు తీసుకో, 3,70,000 ప్రభుత్వానికి ఇవ్వు. ఓకే, అది చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని. రైతుకి ఎందుకు ఇస్తున్నాడు? ప్రజల వలన కదా దాని ఆశ విలువ పెరిగింది, రైతుల వలన కాదు కదా. దానివల్ల రైతులకే కదా బెనిఫిట్, రైతులకే కదా, డబల్ వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు రైతువా కాదా? నువ్వు రైతు ఎట్లా అవుతావు? నువ్వు నేను ఒక ఎకరం భూమి ఇచ్చే 1200 గజాలు నాకు రెసిడెన్షియల్ ప్లాట్, కమర్షియల్ ప్లాట్ కావాలంటున్నానే, నువ్వు రైతువు కాదు. నువ్వు రైతు ఎప్పుడు అవుతావు? రాజధాని ఎకరంలో నా ఎకరం పొలం ఉంది, నాకు రాజధాని బయట 2 ఎకరాలు ఇవ్వండి, నేను వ్యవసాయమే చేస్తా, అప్పుడు నువ్వు రైతువి. లేకపోతే నువ్వు రైతు ఎట్లయితావు నువ్వు? సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము ఈ ఎకరా 5 అంటే ప్రభుత్వానికి మిగిలే భూమి విలువ 5 లక్షల కోట్లు అవుతుందని ఆయన వీడియో. అంటే ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా అమరావతి వెనకాల ఏమైనా స్కామ్ అమరావతిలో దోచుకునే నా ఇంటర్వ్యూలు చూడండి. 2019లో నేను అనలిస్ట్ గా మొదలు పెట్టాను. 2020 మార్చ్ నుంచి అమరావతిలో దోచుకునేందుకే అక్కడ రాజధాని కడుతున్నారు అనేది నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి మార్చ్ 2020లో కూడా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు దోచుకోవడానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుంది అంటారా? అరే మరి మీరు చెప్పేది అదే ఉంది, అలానే ఉంది. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, నేను దోచుకోవడానికి వెళ్తాను, నాకు బ్యాంక్ లోన్ ఇవ్వమంటే బ్యాంక్ ఇస్తా అంటే దాంతో సమానం. అది దోచుకోవటానికి లోన్ అడిగే ఘన చరిత్ర చంద్రబాబుది. లోన్ దోచుకోవటానికి లోన్ తీసుకోగల అంతగా మ్యానిపులేట్ చేయగల స్కిల్స్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. అదృష్టవశాత్తు ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వనన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? మునిగిపోని మీరు సావండి, మేము అక్కడే కడతాం, మేము అక్కడే కట్టి మేము కొన్న 10 లక్షలకి మేము 15 కోట్లు తీసుకుని వెళ్తాం. మేము ఎకరా 10 లక్షలు కొన్నాము, ఎకరా 15 కోట్లు కావాలి 5 సంవత్సరాల్లో. అది చంద్రబాబు నాయుడు, పవన్